హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రావంతి శెట్టి డిజైన్స్. చూడండి, ఈ హ్యాండ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. మనకు వర్క్ బ్లౌజులు కానీ మగ్గం వర్క్ బ్లౌజులు కానీ ఏ బ్లౌజులు వచ్చినా సరే మిడిల్కి ఇలా సెంటర్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. పక్క కొలతలతోనైతే పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్కి. అలానే కింద వైపున పైన వైపున ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత లోపల వైపున కూడా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం లైనింగ్ క్లాత్ని తీసుకొని అది కూడా కరెక్ట్ మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసి పైనకు కిందకి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. చూడండి, పైన మార్కింగ్ కింద మార్కింగ్ కలిసేలా మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టేసి లైనింగ్ క్లాత్ కింద మనకు రాంగ్ సైడే ఉండాలి. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఇలానే రాంగ్ సైడ్ పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత దాన్ని తిప్పేసి పైనుండి ఒక టాప్ స్టిచ్ అయితే వేయాలి. ఇలా టాప్ స్టిచ్ వేయడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. తర్వాత ఫైనల్గా ఒక స్టిచ్ చేస్తే దీని లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇలా కుట్టుకోండి, బాగుంటుంది.